హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా L2 లబ్ధిదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక అయితే రావడం జరిగింది. ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌లో ఇందిరమ్మ ఇండ్లు L2 లబ్ధిదారులకు సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ అనేటివి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అలానే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే అందించారు. ఈ విధంగానే మీరు ఇంటి నిర్మాణము చేపడితేనే మీకు మొదటి విడత పేమెంట్ ₹1,00,000 జమ అవుతుందని చెప్తున్నారు. ఈ వివరాలన్నిటిని కూడా వీడియోలోకి వెళ్ళి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మన ఛానల్లో పోస్ట్ కావడం జరుగుతుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము అప్డేట్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు చదివి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాము. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా L2 లబ్ధిదారులకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి ఇవ్వాలనే దాని మీద ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మీరు చూడవచ్చండి, ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. జాగాలు ఇల్లు లేనోళ్ళకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అని చెప్తున్నారనమాట. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇండ్ల మరమ్మతులకు రిపేర్లకు 2.55 కోట్లు మంజూరైతే చేసినట్లు తెలుస్తోందండి. ఇందిరమ్మ ఇండ్లలో L2 లిస్టు అర్హులకు ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి కొన్ని అసంపూర్తి నిర్మాణాలు అయితే ఉన్నాయని ఇక్కడ ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారనమాట. అయితే అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క ఇంటి నిర్మాణాల కొరకు మరమ్మతుల కొరకు 2.55 కోట్లు అయితే ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలుస్తోంది. శాంక్షన్ కూడా అయినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు సౌకర్యాలు లేనటువంటి ఇండ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి చేస్తున్నట్లు ఒక జిల్లాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. సో రిమైనింగ్ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా పబ్లిష్ అయినప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఇక్కడ యాదాద్రి సంబంధించి అయితే అప్డేట్ అయితే విడుదల చేసినట్లు తెలుస్తుంది అనమాట. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఈ యొక్క జిల్లాలో 2.55 కోట్లు అయితే మరమ్మతుల కొరకైతే విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ ఫండ్స్ వచ్చేసి ఇండ్లకు డోరు, కిటికీలు ఇలా మౌలిక వసతుల కొరకు అయితే ఖర్చు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి యంత్రాంగం చర్యలు అయితే తీసుకుంటున్నట్లు, అర్హులే అయినా వారిలో అసలు ఏమీ లేని వారికి ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వారిలో L2 కేటగిరీకి చెందిన వారికి జాబితా అయితే పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద యాదాద్రి జిల్లాలో ఫస్ట్, సెకండ్ ఫేజులు కలిపి మొత్తం 3,506 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,339 ఇండ్లు టెండర్లకు పిలవగా 1,445 ఇండ్లు ఫైనల్ అయినాయి అన్నమాట. వీటిలో చాలా ఏరియాల్లో ముఖ్యంగా చౌటప్పల్, భువనగిరి, ఆపేరు, తుర్కపల్లి, ఆత్మకూరు, యాదగిరిగుట్ట మండలాల్లో కొన్ని ఇండ్ల నిర్మాణం పూర్తయిందనమాట. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిస్తున్న సర్కారు వాటి యొక్క ఇండ్లకు సంబంధించి మరమ్మతులు ఏవి కూడా వదిలేసిందనమాట. సో వాటన్నిటినీ కూడా పూర్తి చేసి నిర్మాణంలో ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తాము. L2 జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటి స్థలము, ఇండ్లు లేనటువంటి వాళ్ళను గుర్తిస్తున్నాము. అర్హులైన వీరిలో నిరుపేదలను గుర్తించి వారికి సాధ్యమైనంత త్వరగా అందిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే చెప్పారనమాట. సో అయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసారు కదా, ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ప్రణాళికలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. అలానే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మరొక జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కరీంనగర్కి సంబంధించి అయితే ఇచ్చారు చూడండి. సో 400 చదరపు అడుగులు ఉంటేనే బిల్లులు అనేటివి పడుతున్నాయండి. సో మీరు ఇంటి నిర్మాణం అనేది మీకు ఫస్ట్లో ఏదైతే పునాదులు తీసుకొని ముగ్గు అనేది పోసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఆ ఇచ్చినటువంటి నిర్మాణంలోనే జియో ట్యాగింగ్ అనేది జరిగి ఉంటుంది మీకు గతంలో. అయితే జియో ట్యాగింగ్ అనేది 400 చదరపు అడుగులు ఉంటేనే ఖచ్చితంగా బిల్లులు అనేటివి శాంక్షన్ అవుతాయని చెప్తున్నారనమాట. మొత్తానికి కరీంనగర్ పట్టణానికి సంబంధించి జిల్లాలో వచ్చినటువంటి దరఖాస్తులు 2,11,467 కాగా ఇందులో సర్వే అయితే పూర్తి చేసేస్తున్నారండి. దాదాపు 2,11,191 వరకు అయితే సర్వే అయితే పూర్తి చేసేస్తున్నాయన్నమాట. సో ముగ్గుపోసి ఇక్కడ ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నటువంటివి వచ్చేసి 702 ఉన్నాయి. సో బేస్మెంట్ లెవెల్ వరకు 85 ఇండ్లు అయితే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి మొదటి విడత ఫస్ట్ పేమెంట్ ₹1,00,000 మీ ఖాతాలకు చేరాలి అంటే
ఖచ్చితంగా ఇక్కడ జియో ట్యాగింగ్ జరిపించుకొని 400 చదరపు అడుగుల లోపలే మీరు ఖచ్చితంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకుంటేనే మొదటి విడత ₹1,00,000 బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసినటువంటి వాళ్ళకైతే వస్తాయన్నమాట. అలానే ఇక్కడ ఎవరి అధికారుల సహాయం లేకుండా మీరే మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫోటోస్ అనేటివి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అయితే నమోదు చేసుకోవచ్చు అని చెప్పి నిన్న స్పష్టం చేశారండి బట్టి విక్రమార్క గారు. కాబట్టి ఇంటి నిర్మాణాలు మీకు పూర్తయ్యి ఎంతవరకు ఏ దశలో ఉన్నాయనేది మీరే ఫోటో అనేది అప్లోడ్ చేయవచ్చు అనమాట. అప్లోడ్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి 5 లక్షలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా. ఈ 5 లక్షల రూపాయలు వచ్చేసి మీకు ఫస్ట్ విడత కింద ₹1,00,000, సెకండ్ విడతలో వచ్చేసి 1,25,000, తర్వాత 1,75,000, తర్వాత మళ్ళీ ₹1,00,000 అయితే ఈ విధంగా 4 విడతలు అయితే సహాయం అయితే అందుతుందని మనకు గతంలోనే చెప్పారండి అధికారులు. అయితే ఇక్కడ ముఖ్యంగా సెకండ్ లిస్ట్ అనేది మే 1వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. మే 1వ తేదీన సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా వీటికి సంబంధించి ప్రత్యేకమైన అధికారులు కూడా ఏర్పాటు చేసేసి వారి యొక్క సమక్షంలో ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని తెలుస్తోందన్నమాట. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అయితే ప్రతి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకువస్తానండి. డైలీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్స్తో కూడినటువంటి వీడియోస్ అనేవి ఉంటాయి, పోస్టులు అయితే ఉంటాయి, ఆర్టికల్స్ అయితే ఉంటాయన్నమాట. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా వెంటనే నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ లిస్ట్ కనుక విడుదలైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి indirammainlu.telangana.gov.in అనే వెబ్సైట్లు అయితే పొందుపరుస్తారు. అందులో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క మొబైల్ ద్వారా లేదా మీ యొక్క రేషన్ కార్డ్ ద్వారా లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే మీరు ఏ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో అంటే రిలీజ్ చేసినప్పుడు L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా అనేది మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేస్తానని డైరీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.